దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. బాగున్నారా? నిండా వందనాలు. మరి మీరు అనుదినము వాక్యం వింటున్నారని, వాక్యములో మీ జీవితాలు కట్టబడుతున్నాయని ఆశపడుతున్నాను. ఈరోజు 24వ తేదీ జూలై మాసము 2024 సంవత్సరం. నేటి వాగ్దానము, పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదను. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 17వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియచేయుచున్నాడు. అంటే 17, 18 కూడా పూర్తిగా ఉందన్నమాట. ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. రైట్? అంటే ఈరోజు మనము ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ కూడా చదివేసుకుని అప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్దాం. యాక్ట్స్ చాప్టర్ 15 వర్సెస్ 16. After this I will return and rebuild David's fallen tent. 16వ వచనంలో ఉంది. ఏమంటున్నాడు? నేను పాడైపోయిన దావీదు గుడారం యొద్దకు మల్లుకొని తిరిగి కట్టెదను. ఇట్స్ రూయిన్స్ ఐ విల్ రీబిల్డ్. ఆ పాడైపోయిన స్థలములను నేను కడతాను. ఐ విల్ రీస్టోర్ ఇట్. నేను తిరిగి నిలబెడతాను. ఇది వాగ్దానం. అంటే ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యము ఏంటంటే, పాడైపోయినవి, నివాసయోగ్యము కానివి, ఇక ఎంత మాత్రము ఆధారము లేనివి, అటువంటి ఆ పాడైపోయిన స్థలములను తిరిగి కట్టబడుట. ఒక మాటలో చెప్పాలి అంటే, యేసు ప్రభువు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు కదా. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ అపోస్తల కార్యములు 15వ అధ్యాయము ఆ అపోస్తల కార్యములు అన్నింటికీ ఒక ఏమని చెప్పొచ్చు అంటే సెంటర్ పాయింట్. కారణం ఏంటంటే, మనము ఇక్కడ ఏం చూడగలుగుతున్నాము? మొదటి వచనం, కొందరు యూదయ నుండి వచ్చి మీరు నియమించిన మోషే ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులు బోధించి, కనుక వాళ్ళు ఏం చెప్పారు? యూదులు తాము ఏ విధముగా పాత నిబంధన నమ్మారో, యేసుప్రభుల వారు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మధ్యవర్తి. ఈరోజు వాక్యంలో మనకి మధ్యవర్తి కూడా వస్తుంది. ఇంకా చెప్పాలంటే పాడైపోయిన స్థలములను కట్టువాడు అని కూడా వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే, ఏదైనా ఒకటి కొత్తగా కట్టాలంటే చాలా సులభము, కానీ పాడైపోయిన దాన్ని కట్టడాన్ని రినోవేషన్ అంటారు. అంటే ఒకటి ఎగ్జాంపుల్కి, నువ్వు ఇల్లు కట్టాలనుకోండి, పునాది తవ్వుతావు, చక్కగా రెడీ గుమ్మేడ్ కొత్త మెటీరియల్ వస్తూ ఉంటాయి. నువ్వు ఏం చేస్తూ ఉంటావు? కట్టేవాడు, మేస్త్రీలు ఫ్రీగా ఉంటారు, ల్యాండ్ ఫ్రీగా ఉంటుంది, వాడు తనకి నచ్చినట్లుగా కట్టగడతాడు. కానీ అదే ఒక బూత్ బంగ్లానిచ్చి దీన్ని తిరిగి కట్టరా అంటే వాడు ఏం చేయాలి? 2 రకాలు ఉన్నాయి. మొత్తం కూల్చేసి పునాది దగ్గర నుంచి కట్టడం, లేదా రెండవది, ఇప్పుడు ఆ బూత్ బంగ్లా మరి లివింగ్ రూము, డైనింగ్ రూము ఇవి అరేంజ్ చేయరు కదా, కనుక పునాది అలాగే ఉంటుంది. ఎలా కుదురుతుంది? కనుక వాళ్ళు ఏం చేయాలా? 4 కార్నర్స్లో మళ్ళా
తవ్వి పునాది తీసి కాలమ్స్ అంటారు, పిల్లర్స్ అవి వేసి, అంటే ఎంత ఇటు గోడలు సగం సగం నరకాల, ఆ గదులు చిన్నగా ఉన్నాయో పెద్ద, అంటే మీకు అర్థమవుతుంది కదా. ఉదాహరణకి ఇప్పుడు కొత్త మెటీరియల్ తెచ్చి కొత్తగా చేయరా అంటే ఎవడన్నా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఉన్నవి సగం సగం తుప్పలు ఇచ్చి ఒరే దీన్ని కరెక్ట్గా వాడి కట్టరా అంటే చాలా శ్రమతో కూడింది. అంటే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు నేర్చుకుంటున్న వాక్యము ఎంతసేపు పరిశుద్ధాత్మ దేవుని దగ్గర కనిపెట్టినా గుండెలు పిండేసినాయి, కానీ ఈ వాక్యం చెప్పలేకపోయాం. కారణం ఏంటంటే పాడైపోయిన అంటే అర్థము మొదట నీకు తెలియాలి. పాడైంది, చెడిపోయింది, ఇక పనికిరాడు, ఇంక వీడి జీవితం అయిపోయింది అన్న విధముగా ఒక్కటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. దేవునికి ఎప్పుడూ కూడా సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం కోసం వాడుకునేది ఈ లోకంలో భూమి మీద ఉన్న నిన్ను నన్నే. కనుక మన జీవితాలు ఆయనకి ఏ విధముగా మహిమకరముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడో మనకు తెలియదు. ఈ రోజున వాక్యము వింటున్న నీవు నేను పాడైంది అన్న వెంటనే మన ఫోకస్ ఎక్కడికి వెళ్తుంది? ఏదో పాడైపోయింది, దాన్ని నేను కట్టేస్తాను కాదు. ఆయన నీ కోసమే మాట్లాడుతున్నాడు. అంటే ఎగ్జాంపుల్కి యేసు ప్రభుల వారు పాడైపోయిన దాన్ని తిరిగి కట్టేవాడు. ఎగ్జాంపుల్కి 38 సంవత్సరాలు అక్కడ ఒక వర్డ్ ఉంటుంది, ఇన్వాలిడ్, పనికిరాని. ఆ వ్యక్తి పక్షవాతము అంటే కాలు చెయ్యి పడిపోయి తను ఉన్నది బెతెస్దా కోనేరు యొద్ద. కానీ ఆ మొట్టమొదటి ఎవరు దిగుతున్నారో అంటే 38 సంవత్సరాలు అతని జీవితంలో వెళ్ళిపోయిన అతని పక్కనే జీవం పొంది అనేక మంది స్వస్థత పొంది మేలు పొంది వెళుతున్న ఆ దీర్ఘకాలము అతను అక్కడ విడిచిపెట్టబడ్డాడు తప్ప పాడైపోయిన తన జీవితాన్ని కట్టుకోలేకపోయాడు. ఇక మనము చూచిన ఎడల ఆ యొక్క 2000 దెయ్యములు పట్టిన శానా అను దెయ్యములు పట్టిన వాడిని తన జీవితం పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు చైన్లు వేసి బంధించారు, నానా రకాలు చేశారు, వైద్యుల దగ్గరికి తిప్పారు. కానీ వారి వల్ల కాలేక అతను ఆ యొక్క బలమైనవి సైతము తెంపుకొని సమాధుల్లోకి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి జీవితాన్ని, శిథిలమైపోయిన జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని యేసు ప్రభు వెళితే, పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని, మా యుద్ధ నుండి తొలగిపోము అంటారే. అంటే ఒక పాడైపోయిన జీవితంలోనికి ఏమొస్తాయి అంటున్నారు? వాక్యాలు వేసాను, ఇవన్నీ చూపిస్తే కుదరదు. నక్కలకి నివాసము, బూజు, దుమ్ము, నానా చెత్త పేరుకుపోతుంది. అక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో స్పష్టముగా ఉన్న ఈ కార్యాలు ఏమని చెప్తుంది దేవుని యొక్క వాక్యము అంటే, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమునైనా. చూసారా? అంటే ఈ దెయ్యాలు, భూతాలు, పిశాచాలు అంటాం కదా, ఇది కాదు. పాడైపోవడం అంటే ఏంటో తెలుసా? నీ ఆలోచన చెడిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని దేవుని బిడ్డల్ని దూషిస్తున్న నీవు చెడిపోవడము అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనంలో అపోస్తులుడైన పౌలు అంటాడు, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమము అభివృద్ధి కలుగజేయుటకు. ఇంగ్లీష్లో he will build you on his word
అని ఉంటుంది. పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకు. చూసారా? అంటే ఇక్కడ ఏంటండి కీవర్డ్స్? చూడండి, మనము నీతిమంతులము కాదు, చూడండి మనం పరిశుద్ధులము కాదు. వాక్యము చెప్తుంది పరిశుద్ధ పరచబడిన వారము. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు 12 ఏండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఈయనలో ఉన్న పరిశుద్ధత, ఆమెలో ఉన్న అపవిత్రము, ఈయనలో ఉన్న సుగంధము, ఆమెలో ఉన్న దుర్వాసన, ఈయనలో ఉన్న పరిశుద్ధాత్మ, ఆమెలో ఉన్న అపవిత్రాత్మ, ఈయనలో ఉన్న జీవము, ఆమెలో ఉన్న మరణము, ఈయనలో ఉన్న మరి అంటే ఒక మగ్దలేన మరియ కోసము 7 దెయ్యములు పట్టి ఆమె జీవితాన్ని పాడు చేసి శిథిలము చేసినప్పుడు నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, చీకటి అయిన వెంటనే ఏమేమొస్తాయో మీకు తెలుసు కదా. గబ్బిలాలు వస్తాయి, నానా కంపు వస్తాయి, పాములు వస్తాయి, విషంతో నింపబడినవి వస్తాయి. అంటే దేవుని యొక్క వాక్యము ఏమి సెలవిస్తుంది అని మనము చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం ఏమని చెప్తున్నాడు పౌలు? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమ అభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. అంటే కట్టబడేది ఏంటో తెలుసా? పట్టబడేది ఏంటో తెలుసా? మనుషుల్ని నీ వైపు తిప్పేది ఏంటో తెలుసా? నీ నోటి మాట. అందుకని అపోస్తలుడైన పౌలు తన జీవితంలో పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము కొరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు అనగా, పాడు చేసేవి ఇక్కడ రాస్తున్నాడు. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, కట్టాలి అంటే దయ, కరుణాహృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుడి. ఈ రోజున వాక్యం ఇంతమంది వింటున్నారే, మరి మూలాలకి ఏ రోజున వెళ్ళగలుగుతున్నావా? దూలాలు పట్టుకుని వేలాడడం కాదు. మూలము అంటే నేను నేర్పిస్తున్నాను. కీర్తనలు 11వ అధ్యాయము అనేక సార్లు మేము గుండెలు పగిలి ఏడ్చాను. 3వ వచనము ఈ విధముగా ఉంది. ఏమని చెప్పబడుతుంది ఇక్కడ అని చూస్తే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఈ విధముగా అనుకునేవాడిని, పునాదులు పాడైపోయినాయి, పునాదులు అంటే ఆ రోజున వీళ్ళు కట్టబడ్డారు, ఈ రోజున పట్టబడ్డారు, నెట్టివేయబడినారు. అంటే పడిపోయిన దావీదు గుడారము. అంటే దావీదు ఒకానొకప్పుడు బహుప్రియుడు. తన జీవితంలో చిన్న తొందరపాటు, తన జీవితంలో చిన్న ఆవేశము, చిన్న ఈ లోక సంబంధమైన ఆశ, అతను పడిపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పడిపోతావా అని నిన్ను పడగొట్టడానికి నీ చుట్టూ ఉన్నవారు నీ హృదయాన్ని విరగగొట్టడానికి సిద్ధముగా ఉంటారు. అందుకని ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో పెళ్లగించుటకు, విరగగొట్టుటకు, నశింప చేయుటకు, పడద్రోయుటకు.
దేవుడు నీ నోటి మాటలకి 4 అధికారాలు ఇచ్చాడు. 1 పెళ్లగించుటకు, 2 విరగగొట్టడానికి, నాశనము చేయడానికి, పడద్రోయడానికి. నీ మాటలు. మరి దేవుని వాక్యము ఈ ఇర్మియాతో చెప్తున్నాడు, నీ నోట నా మాటలు ఉంచున్నాను. 4 అధికారాలు అవిచ్చాడు. 2 అధికారాలు కట్టుటకు, నాటుటకు. ఏను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించున్నాను. అంటే చాయిస్. ఆలోచించండి. నీవు మాటలు సిద్ధపరచుకుని ఒక పాడైపోయిన జీవితమును కట్టాలి అంటే, ఒక పాడైపోయిన వ్యక్తిని కట్టాలి అంటే, ఏ చర్చ్ ఈజ్ నాట్ ద మ్యూజియం ఆఫ్ సైన్స్. అంటే చచ్చిపోయిన పరిశుద్ధులకు చర్చ్ కాదు. పాపాత్ములకు, ఆ యొక్క వ్యభిచారులకు, ఆ యొక్క అసహ్యమైన పోయిన వారిని, చెడిపోయిన వారిని తీసుకుని వచ్చి, ఎగ్జాంపుల్, నేను టెక్నికల్ వర్క్ చేశాను, ఎలక్ట్రానిక్స్ కాపీ మిషన్స్ రిపేర్ చేశాను. రిపేరర్, మీరు వచ్చారు కదా, రిపేరర్. ఈ మాట ఎక్కడుందంటే టు ఫిక్స్, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు. అంటే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నీ పట్ల ఎంతగా ఉన్నది అంటే, నీవు, ఇట్ ఈజ్ యూ. నీ ద్వారా దేవుడు నశించిన దానిని, అంటే నీవు నీతిమంతుడిగా ఉండడం వల్ల దేవునికి ప్రయోజనం లేదు. నీవు మంచివాడిగా ఉండడానికి దేవునికి ప్రయోజనం లేదు. నీవు పరిశుద్ధుడిగా ఉండుట వలన దేవునికి ప్రయోజనం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎవరిని మంచి మార్గంలో నడిపించావు, ఎవరిని నీతి మార్గంలో నడిపించావు, ఎవరిని పరిశుద్ధ మార్గములో పరిశుద్ధుడు 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 అన్న ఆ యొక్క దేవునికి రిప్రజెంటేటివ్గా నువ్వు వర్క్ చేసావు. నేను మంచోడిని, నేను నీతిమంతుణ్ణి, వీళ్ళు అరే, ఒక సంఘము పాడైపోతే ఒక కాపరి కూర్చొని గుండె పగిలేటట్లు ఏడ్చేవాడు కాపరే. తను కట్టిన తన బిడ్డలకి వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు తండ్రి. తన యొక్క చేతులతో కట్టుకున్న దాన్ని పాడు చేసుకోలేక, ఒరే మీరు చెయ్యండి అని వదిలిపెట్టేసేవాడు నీతిమంతుడు. తన భార్యకి సమస్తము విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు భర్త. ఎందుకంటే నేను కట్టాను, ఎక్కడన్నా బ్రతకగలను. నువ్వు బ్రతకలేవు, నీకు ఇంకా చాలా దెబ్బలు తగులుతాయి. బండ మీద తన ఇంటిని కట్టిన వాడు నువ్వు దేని మీద కట్టడానికి? నీ నీతి మీద సంఘాన్ని కట్టేయడానికా? నీ పరిశుద్ధత మీద నమ్మకాన్నా? నీ వాక్చాతుర్యమును బట్టే? దేని మీద కట్టడానికి? ప్రభువు మీద కట్టాలి అంటే గుండె పగిలేటట్లు ఏడవాలా. నీవు మరలా కట్టెదవు, విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు. చూసావా, హియర్ ఇట్ ఈజ్. విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతికే ఆయనకు ఆధారము. ఇక్కడ రాయబడింది, యు ఆర్ ద రిపేరర్, యు ఆర్ అట్ ద బ్రీచ్ ఇన్ బిట్వీన్ ద వాల్స్. పాడైపోయిన వాటి మధ్యలో నీవు నిలబడాలని నేను చెప్పనా? ఆకాశమునకును భూమికి మధ్యన యేసు ప్రభు వేలాడాడు. ఆయన దేవునికి నీకు నాకు సమాధానకర్తగా వేలాడాడు. ఆయన ద్వారా సమాధానము, ఆయన ద్వారా నీతి, ఆయన ద్వారా కృప, ఆయన ద్వారా క్షమాపణ, ఆయన ద్వారా తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. నిన్ను పాడు చేసేది, రైట్, మీరు వచ్చారు కదా, ఇప్పుడు పాడు చేసేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు పాలు ఉన్నాయి కదా, పెద్ద దబరా నిండా పాలు పెట్టు, ఒక్క పెరుగు చుక్కయి, పాడైపోతాయి, విరిగిపోతాయి పాలు. అవసరంలా ఈ పాలుని ఆ దబరా శుద్ధి చేయకుండా వేయండి, విరిగిపోతాయి. ఇదే పాలులో ఏ చిన్నదైనా వేయండి, విరిగిపోతాయి. ఎందుకు? పాలు ఎక్కడ పడితే అదే నీళ్ళు వేయండి, ఆ రంగులోకి మారిపోతాయి. నీళ్ళు ఇరిగిపోవడం ఏంటి? కలిసిపోతాయి. పాలల్లా ఉండాలనుకుంటున్నావా? నీళ్ళల్లా ఉండాలనుకుంటున్నావా? ఎవరి మీద పంతం పట్టావు నువ్వు? ఎంత వాక్యం విన్న నీవు, దేవుని బిడ్డవన్న నీవు, పరిశుద్ధాత్ముడు చూపిస్తాడు, ఎస్, కానీ నీ ఆత్మని బట్టే దర్శనం ఉంటుంది. నేను తొందరపడ్డా, ఇదేంటి, ఇది నా బుద్ధి కాదే, ఇది వాక్యానుసారంగా ఉందా, ఇది దేవుని చిత్తానుసారంగా ఉందా? దేవుడు ఇలా చెప్పడే, అయితే నాకు ఎవడు చూపిస్తున్నాడు? ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఎగ్జాంపుల్కి ఇక్కడ మనము ఒకసారి మళ్ళా చూస్తే ఏమంటున్నారు? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము. అపోస్తులు పెద్దల దగ్గరికి ఇద్దరు వచ్చారండి. ఎవరు వచ్చారు అని అంటే, ఇదిగోనండి, పౌలు బర్నబాలు వచ్చారు. దేని నిమిత్తము వచ్చారు అని అంటే, విశేషవాదము, తర్కము జరిగింది కనుక అపోస్తుల పెద్దల యొద్దకు వచ్చారు యెరూషలేమునకు. ఇక్కడ పెద్దలందరూ సమకూడారు. ఏం చెప్తున్నారు ఇప్పుడు? పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయించవలెనని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలెను. చూసారా? ఇది ఆలోచన చేద్దాము రండని వాళ్ళల్లో బహుతర్కం జరిగింది. అప్పుడు వారు ఏమని చెప్పారు? పేతురు ఏ విధముగా కొర్నేలిని రక్షించాడో హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించినని సాక్ష్యమిచ్చాడు. విశ్వాసము వలన పవిత్రపరిచి మనకు వారికి ఏ భేదమైనను కనుపరచలేదు. చూసారా? కనుక మోయలేని కాడు ఎందుకు మోపుతున్నారు? చూసారా? అంటే ఈ యూదులు ఏమంటున్నారు? యేసు ప్రభు వారు చేసిన ఆ పాప క్షమాపణ బలియాగము కంటే ఆచారాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి తెలిసినది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుదురు కదా. అప్పుడు బర్నబా, పౌలు దేవుడు అన్యజనుల్లో చేసిన కార్యాలు చెప్పారు. అప్పుడు యాకోబు చెప్తున్నాడు, ఇది బ్యాక్గ్రౌండ్ అండి. అన్యజనులలో నుండి దేవుడు తన కొరకు ఎంచుకొనుచున్నాడు అని చెబుతూ, ప్రవక్తల వాక్యములు అని చెబుతూ, నేను తిరిగి వచ్చేదను, మనుష్యులలో కడమవారు నా నామము ఎవరికి పెట్టబడినో అని చెప్పుతూ, పడిపోయిన దావీదు గుడారము అని చెబుతూ ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి అన్యజనులలో విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు పత్రిక రాయింపవలనని. ఇక్కడ ఈ యొక్క లేఖనాలు ఎక్కడి నుంచి తీశారు? ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం నుంచి, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్నలెల్లా బాగు చేసి ఎదోము దేశమును నా నామము ధరించిన అన్యజనులనందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు
పూర్వపు రీతిగా దీనిని మరల కట్టుదును, అలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు ఒత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసం స్రవించును, కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. శ్రమ పొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పించెదను, పాడైన పట్టణములను చూసారా మరలా కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసము త్రాగుదురు, వనములు వేసి వారి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఇక్కడ 6వ వచనము కీవర్డ్స్ అండి. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునివాడు, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడు ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేవాడు ఆయనే. ఆయన పేరు యెహోవా. కనుక ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. ఏ దేవుడు పాడైపోవడానికి వదిలాడో, పాడైపోయింది దేని నుంచి వస్తుంది? ఇందాక చెప్పి ఆగిపోయాను కదా. ఒక కూర చేయండి, కూర వండి 2 రోజులు వదిలేయండి. మీకు తెలుసా, మొదటి రోజు కంటే 2వ రోజు బాగుంటుంది. కారణం, అందులో బాక్టీరియా ఫామ్ అవుతుంది. నువ్వు తింటుంది బాక్టీరియా, తాజాగా తింటంలా. ఒక కూరగాయలు కోసి అలా వదలండి. ఎందుకు పాడైపోతున్నాయి? అందులోంచే పురుగు పడుతుంది. ఒక గది శుభ్రంగా చేసి వదిలేయండి, బూజు పడుతుంది. ఒక ఇనుము అలా వదిలేయండి, తుప్పు పడుతుంది. ఒక చెక్క అలా వదిలేయండి, చెద పడుతుంది. అందులోంచే అంటే నీలోంచే జాగ్రత్త. చేదైన వేరు ఏదైనా మొలిచి నీ ఆలోచన పాడు చేస్తుందేమో. పరిశుద్ధాత్మను పొందానన్న నీవు దేవుని సంఘాన్ని పాడు చేస్తున్న నీవు. దేవుని సంఘం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధుల సంఘం కాదు, పరిశుద్ధ పరచబడే వారి సంఘం. నిత్యము చచ్చిపోయే వరకు పరిశుద్ధపరచబడాలి. శుభ్రముగా కడుక్కోవాలా, శుభ్రంగా నీ గోళ్ళు కట్ చేసుకోవాలా, నీ వెంట్రుకలు కట్ చేసుకోవాలా, నీలో ఉన్న ఆలోచనలు కట్ చేసుకోవాలా. అతిగా వచ్చేవన్నీ కూడా నువ్వు క్రాపప్ చేయాలా. చూసా? ఇంకా 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 దేవుని యొక్క వాక్యము మనం ముగించేస్తూ ఈరోజు కొంచెం వాక్యము లోతుగా వెళ్తుంది. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పి వదిలేస్తాడంటే, ఎలాగ పాడైపోయిన వారు రక్షింపబడతారు చీకటిలో నుండి వెలుగులోనికి. అపోస్తల కార్యములు 26:18. సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన వాళ్ళలో స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నిన్ను వారి యొద్దకు నేను పంపుచున్నాను. అపోస్తలుడైన పౌలు దర్శనం చెప్పుతున్నాడు. మరి నాకు ఇవ్వబడిన దర్శనం ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం మా సంఘ దర్శనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను. చూసారా? కట్టడం అంటే ఏమనుకున్నారు? బయటకు రండి అని చీకటిలో నున్న వారితో చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకు నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. నేను తెల్లవారి లేచిన వెంటనే చెప్పేది చూసేది ఏంటో తెలుసా? యామ్ ఐ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? నేను దేవుని చిత్తంలో ఉన్నానా? యామ్ ఐ టేకెన్ ద రైట్ డెసిషన్? నేను సరి అయిన నిర్ణయం తీసుకున్నానా? యామ్ ఐ ఇన్ ద రైట్ చూజన్ వే? నేను వెళ్ళవలసిన మార్గంలో నేను వెళుతున్నానా? నా ఆలోచనలు ఆయనకి ఇష్టమైనవిగా ఉన్నవా? రిలాక్స్గా ఉంటాను. నైట్ పడుకునే ముందు ఎలా చేస్తానంటే, నా నోటి మాటలు ఎన్నో వెళ్ళుంటాయి, ఎన్నో విషయాల్లో తొందరపడి ఉంటాను. నీకు ఎక్కడెక్కడ ఆయాసకరంగా ఉన్నానో, కెన్ యూ ఫర్గివ్ మీ గాడ్? నన్ను క్షమించగలవా దేవా? నన్ను శుద్ధి చేయగలవా దేవా?
ఇంకొక రోజు నా జీవితంలో పెడితే ఇంకా ఎలాగ నీకు దగ్గరైపోవాలి ప్రభువా. చూసా, అంటే ఈ వాక్యాలు ఎవరికి చెప్తున్నాడు? యెషయా గ్రంథము 61వ అధ్యాయం 4వ వచనం. చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. అంటే చాలా కాలము నుంచి నువ్వు వెళ్తే కంపు కొడుతుంది, చెత్త పేరుకుపోతుంది, బూజు బొలిగిపోద్ది. నీకు తెలుసా, నన్ను చాలామంది అంటారు నేను ఇలా ఉండడానికి ఇష్టం లేదు, నేను శుభ్రం చేసుకుంటాను. నీకు తెలుసా, నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాను, దేవుడు పంపిస్తాడు, వారు చేస్తారు. నువ్వు చేసుకునేది నీ జీవితము లోపల నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. అందుకే ఆయన అయ్యో అందులైన మార్గదర్శకులారా, సున్నము కొట్టిన సమాధులారా, మీ లోపల కపటమును, ద్వేషమును, జారత్వమును, అంధత్వమును వెలుపట శుద్ధి చేస్తున్నారు. చూసారా? అంటే గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద అవుట్వర్డ్ బట్ ఇన్వర్డ్. లోపట శుద్ధి చేయి. చూసారా? అంటే పాడైన పట్టణములను నూతనముగా స్థాపించెదరు, తరతరముల నుండి శిథిలములైన పురములను బాగు చేయుదురు. కాబట్టి ఎవరంట వీళ్ళింతకీను? యెషయా గ్రంథము 61వ అధ్యాయము. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు, వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి, యెహోవా హితవత్సరం అంటే మంచి దినము ప్రకటించుటకు, దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండ. అంటే 2 టైప్స్. ఇక్కడ పాడైపోయిన వాళ్ళు, ఇక్కడ నీ ద్వారా కట్టబడుతున్న వాళ్ళు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము, నన్ను పంపి ఉన్నాడు. నీతి అను మస్తకి వృక్షములని, యెహోవా నాటిన చెట్లని పేరు నీ ద్వారా పెట్టాలని ఆశపడుతున్నాడు. కనుక యెహెజ్కేలు 13:4, ఇశ్రాయేలులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. చూసారా? నీవు ప్రవక్తగా దేవుడు పిలిచాడు. నిన్ను దేవుని వాక్యము యూట్యూబ్లో చూపించే హై ప్రొఫైల్ కాదు, లో ప్రొఫైల్. అంటే దేవుని యొక్క వాక్యము యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు మీరు గోడలలో ఉన్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. కాబట్టి నీవు ఆ సందులో నిలబడేవాడిగా ఉండాలి, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడిగా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరినీ నా పట్టణములు నివాసులు ఒత్తురు, పాడైన పోయిన పట్టణములు కట్టబడటకి. అంటే ఇప్పుడు నేను ముగిస్తుంటే మీకు అర్థమవుతుంది వాక్యము. నేనేమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానో మీకు అర్థమైంది వాక్యము. నేను ఇంకెంతగా చెప్పాను. నేను ముగిస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఏంటో తెలుసా? నాకు నచ్చిన వాక్యం ఏంటో తెలుసా? ఈరోజు నేను టైటిల్ పెట్టబోయేది కూడా ఏంటో తెలుసా? సంఖ్యాకాండము 16వ అధ్యాయము 48వ వచనం. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడగా ఆ తెగులు ఆగెను. అంటే నీవు ఆ చచ్చిపోతున్న పాడైపోతున్న వారికి మధ్య, ఆ యొక్క మిగిలి ఉన్న వారికి మధ్య నిలబడేవాడిగా. నీ ద్వారా నీవే రోజున ప్రార్థన చేసావా? నన్ను దాటి వెళ్ళు, మొదట నన్ను చంపు, మొదట నీ జీవ గ్రంథంలోంచి నా పేరు తుడిచివేయి. ఏమయ్యా, నీకు నా నీతి కావాలా? నీవు నీతిమంతుడవు. ఏమయ్యా, నీకు నా పరిశుద్ధత కావాలా? నీవు పరిశుద్ధుడవు. ఏమయ్యా, నా గొప్పతనం కావాలా? నీవు గొప్పవాడవు. సీ ద థింగ్.
ఒకరోజు ఏమైందంటే, దావీదు గుడారం కోసం కదా, ఇది చెప్పి ముగిస్తాను. యెరూషలేము దేవాలయం ఎక్కడ కట్టారో తెలుసా? ఈ సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంటుంది. దేవుని కోపము రేగగా దావీదుని దుష్టుడు దూరాడండి. జనసంఖ్య చేయమన్నాడండి. యోవాబు చెప్తున్నాడు, నా కుమారుడా రాజా, దేవుడు నిన్ను బహుగా దీవించాడు. ఎందుకు అంటే, ఎవరి మాట వింటాడు దావీదు? వెళ్ళా జనసంఖ్య చేశారు. అతనికి ఒక దినమున ఏమైందంటే, సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, ఇదండి నేను నమ్మే సిద్ధాంతం. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. కలవరం ఎందుకు వస్తుంది? ఒక వ్యక్తి దగ్గర ఎందుకు భయం వస్తుంది? ప్రశాంతంగా ఉండు. ఈరోజు నాకు చెప్పింది, దేన్ని ఆశపడకు. ఎంతగా నా హృదయాన్ని తిరిగి ప్లాట్ఫామ్ చేశానంటే, దేవుడిస్తే ఉంటారు, లేకపోతే పోతారు. దేవుడిస్తే నేను మూలన కూర్చున్నా, దేవుడు నన్ను తిరిగి కడతాడు. అంటే దేవుడు నన్ను చూడాలి. దుర్మార్గులు నీ పాదముల కింద ధూళి వలె ఉంటారన్నావు. ఏదే దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టో. అంటే ఒక కొత్తది కట్టేయడానికి వెళ్తున్న నీవు పాడైపోయిన దాని దగ్గర నిలబెడితే, ఒక్కసారి ఆలోచించు. పాడైపోయిన వారి దగ్గర నిలబడు, పర్వాలా. కానీ నిన్ను బట్టి పాడైపోతే జాగ్రత్త సుమా. ఒక మాట చెప్పనా, నేను టెక్నికల్ కదా, ఎన్నోసార్లు తెలియక ఒక చోట పెట్టాల్సింది ఇంకో చోట పెట్టాను, బొమ్మని కాలిపోయింది. టెక్నీషియన్ తప్పు చేస్తే మిషన్ కాలిపోద్ది, స్క్రాప్ అయిపోద్ది, పర్వాలా. డాక్టర్ తప్పు చేస్తే పేషెంట్ చచ్చిపోతాడు, పర్వాలా. కానీ టీచర్, కానీ పాస్టర్, కానీ ఒక దేవుని బిడ్డ తప్పు చేస్తే వారి జీవితాలు నాశనం అయిపోతాయి. నీ మాటలు అన్యాయముగా బోధిస్తే వారి జీవితాలు, నా దగ్గరికి వచ్చి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారి కోసం ఏం ప్రార్థన చేస్తున్నాను తెలుసా? అందరిలాగే మాట్లాడేసరే, ఇంకా వీరికి ఇన్నాళ్ళు నేర్పించింది ఇదా అంటే, వీరా నన్ను అర్థం చేసుకుంది. నీ దేవుడు నీ పక్షాన ఎంత బాధపడుతున్నాడో కదా. పాడైపోయింది వాళ్ళు కాదు, వాళ్ళ కోసం కుమ్మిలి 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 నువ్వు దేవుని సన్నిధిలో ఏడవగలవా? బత్షెబా విషయంలో దీర్ఘదర్శి అయిన నాతాన్ వచ్చి నిన్ను కొట్టేశాడు అన్నాడండి. దావీదు 7 రాత్రి పగలు పరిశుద్ధ దేవాలయంలో దొర్లారండి. యదిద్యా అన్నాడండి దేవుడు. నీవు ఎవరిని బాగు చేయడానికి పరిగెత్తే మాక, ప్రసంగాలు చేయడానికి పరిగెత్తే మాక, కూర్చో, నేనున్నా నీ ముందు. గుండె పగిలేటట్లు ఏడు. నీ దేవునికి నీకు సమాధానం ఏర్పరచుకో. అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని ప్రార్థన చేయగా, దేవుడు ఉదయమున దావీదు లేచినప్పుడు దీర్ఘదర్శియగు గాదు నాకు పంపాడండి. ఏమంటున్నాడు? దావీదుతో సెలవి, 3 విషయములు నీ ఎదుట ఉంచి ఉన్నాను. నేను కోరుకునింది ఏంటో చెప్పు అంటే, ఇప్పుడు వచ్చాడండి. ఏంటి ఆ 3? నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు దేవుడు నిన్ను ఒప్పుకోమంటున్నాడు. అంటే దావీదు పాపము చేస్తే 7 సంవత్సరాలు కరువు. రెండో పాయింట్ ఏంటి? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు. మూడవది ఏంటి? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా. మొట్టమొదటిది కరువు, రెండవది శత్రువుల చేత తరుమబడుట, మూడవది తెగులు. అప్పుడు దావీదు అన్నాడు, ఏమన్నాడు? నాకేమీ తోచకయున్నది, యెహోవా వాత్సల్యము గలవాడు కనుక మనుష్యుని చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడిదెను.
దేవుని చేతిలో పడుట బహుభయంకరము. అందుకని యెహోవా తెగులు రప్పించగా ఉదయము మొదలుకొని సమాజ కూటము వెలుపల వరకు 70,000 మంది చచ్చిపోయారండి. హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు దేవుడు కరిగిపోయాడండి. ఇక్కడ దేవదూత ఎక్కడ ఆగిపోయింది? యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. కనుక గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్ను నా తండ్రి ఇంటి వారిని క్షమించుము. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, ఇప్పుడు దీర్ఘదర్శి గాదు మళ్ళా వచ్చాడు, యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమునకు బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, అరౌనా యొద్దకు రాజైన దావీదు వెళ్ళి యెహోవా నామమున బలిపీఠము కట్టించుటకై అతని యొక్క స్థలమును దేవుడు ఎంచుకున్నాడు. ఈరోజు యెరూషలేము దేవాలయం ఎక్కడ కట్టబడిందో తెలుసా? అరౌనా కళ్ళము యొద్ద. ఈ రోజున నీవు చేయవలసింది ఏంటో తెలుసా? కూర్చొని గుండెలు పగిలేటట్లు బలిపీఠమును కట్టు, దేవునికి మందిరమును కట్టు. అది నీ హృదయము. నీ హృదయములో ఎక్కడెక్కడ పాడైపోయావో, ఎక్కడెక్కడ ఆ నక్కలకు నివాస స్థలము ఏర్పడిందో, అపవిత్రాత్మ నీ ఆలోచనలు ఎక్కడ చెడిపోయినవో, దేవునికి ఆయాసకరముగా ఎక్కడ ఉందో అక్కడ సరి చేసుకో. నిన్ను బట్టి దేవుడు సరిచేస్తాడు, ఈ కార్యాలు చేస్తాడు. నీ యొద్దకు వచ్చిన వారు కట్టబడతారు, నీ యొద్దకు వచ్చిన వారు బాగు చేయబడతారు, నీ యొద్దకు వచ్చిన వారు శుద్ధి చేయబడతారు. నీ నోటి మాట వలన దేవుడు వారిని కడతాడు. నిన్ను బట్టి వారిని దీవిస్తాడు, నిన్ను బట్టి వారిని పరిశుద్ధపరుస్తాడు, నిన్ను బట్టి వారిని క్షమిస్తాడు. ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ సువార్త పరిమళము, నీ వాక్యము చేత మేము ఉదక స్నానము చేయనట్లుగా, మా హృదయములలో నీ బలిపీఠము కట్టునట్లుగా, నీ యొక్క వాక్యము చేత పట్టబడిన వారముగా, నీ వాక్యము చేత కట్టబడిన వారముగా మమ్ములను చేయమని, పాడైపోయిన వాటికి అయ్యా నీకు మధ్యవర్తిగా మమ్మల్ని నిలబెట్టమని యేసు శ్రేష్టమైన నామమున ఈ వాక్యమును దీవించి వింటున్న వారికి ఆశీర్వాదముగా, వారి కుటుంబంలో కట్టేవాడవు నీవని, నాశనము చేసేవాడవు నీవని, కూలగొట్టేవాడవు నీవని యేసు నామమున తిరిగి కట్టమని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.